ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పేదల రవాణా సాధనంగా ఉన్న ఆర్టీసీ నష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. 400 కోట్లతో 1050 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్న మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రగతి రథ చక్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఏ విధంగా నిర్వీర్యం కాబట్టది గుర్తింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. నేను ఇందుకు సంబంధించి ఆర్టీసీ కార్మికులతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజల సహకారాన్ని కూడా ఈ ప్రభుత్వం కోరుతా ఉంది. గతంలో ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అనేక అవార్డులతోటి నెంబర్ 1 ఉండే. మళ్ళీ నిన్ననే అన్ని రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోమన్నాం. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ఒక లైఫ్ లైన్ పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు అనేక రకాల రాయితీలు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఆర్టీసీ సంస్థ నడుపుతారు. ఎన్ని ఇబ్బందులైనా తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ